నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు సమావేశానికి హాజరయ్యారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి బ్రిగేడియర్ రాజు అధ్యక్షత వహించగా CEO అరవింద్ కుమార్ ద్వివేది, ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తాం కాబట్టి దీక్షలో ఉన్న సమావేశానికి హాజరయ్యామని తెలిపారు. బోర్డు విలీనాంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. అలాగే రామన్నకుంట చెరువు అభివృద్ధికి NCC ఇవ్వాలని, అలాగే రామన్నకుంట చెరువు అభివృద్ధికి NOC ఇవ్వాలని, జూబ్లీ బస్టాండ్ వద్ద తొలగిన దుకాణాలను మళ్లీ పునర్మించి పాత వ్యాపారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ప్రక్రియలో భాగంగానే బోర్డు మీటింగ్ ఉండే ఆ బోర్డు మీటింగ్లో నాకు కంటోన్మెంట్ ప్రజలు ఒక బాధ్యత ఇచ్చారు. ఏ విధంగా అయితే పార్లమెంట్లు ఉంటుందో, ఏ విధంగా అయితే అసెంబ్లీలు ఉంటుందో, లోకల్ బాడీకి సంబంధించిన బాడీ మన కంటోన్మెంట్ బోర్డు కాబట్టి ఇక్కడ లోకల్ బాడీలో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో నేను పాల్గొనాల కంపల్సరీ కాబట్టి దీక్షలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలని GHMCలు అడిగినా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇది బోర్డు నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిగేడియర్ గారు ఉంటారు, ఇక్కడ CO గారు ఉన్నారు, ఈ యొక్క సిస్టమ్ నడుస్తుంది. బోర్డు లేకుంటే ఉండదు కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. దీనికి ఏమన్నా ఇప్పుడు అంటే కేంద్రం నుంచే రావాలి కదా, మా ఫైట్ కేంద్రంతో అవుతుంది కాబట్టి కేంద్ర BJP తోటి గవర్నమెంట్ మీద మా ఫైటు విలీనం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టేలే అనే దాని ఒక ప్రక్రియ అయినా కూడా బాధ్యతగా దీక్ష మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా బేగంపేటలో ట్రాఫిక్ సమస్యలు ఉంది. గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళదా కంటోన్మెంట్ వాళ్ళదా ఏ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందని అన్ని చెక్ చేసుకొని ఈరోజు బేగంపేటలో ఉన్న సర్కిల్లో ఏదైతే ట్రాఫిక్లు జామ్ అవుతుందో రసూల్పురలో ఆ ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారం కూడా వాళ్ళు NOC ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కూడా నేను NOCలు అడుగుతున్న రామన్నకుంట చెరువు గురించి ఇది కూడా ఫైనల్ దశలో వచ్చింది. డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేసిరు. వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే 1 మంత్లు ఇస్తాను కూడా ఈరోజు ఇక్కడ చర్చకు వచ్చింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లు ఎవరైనా ఇవ్వాలంటే డైరెక్ట్ మున్సిపల్ బాడీస్ టౌన్ ప్లానింగ్ ద్వారా ఇచ్చుకుంటుంది. ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్స్ జరగవు. ఎమ్మెల్యే కాదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కూర్చొని బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్లకు సంతకాలు పెట్టారు, చెప్పరు, చెప్పరు. కానీ ఇక్కడ ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి ప్రక్రియలో నన్ను భాగస్వామ్యం చేయకండి. ఎందుకంటే ప్రతి ఇల్లు వెళ్ళి మేము చూడలేము, వద్దని చెప్పలేము, కావాలని చెప్పి అక్కడ స్థానిక సమస్య పరిస్థితులు ఏముందో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ పాస్ అయినా మా దగ్గర రైట్స్ ఉంటుంది. ఎవరైతే అన్యాయం జరిగిందో మా దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ లెటర్ ఇస్తాము, దాన్ని మీరు ఆపొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం కావచ్చు, ఏమైనా అవకతవకలు జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఏమైనా చీటింగ్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్గా మనం నెక్స్ట్ రోజు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి దాంట్లో దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా. ఒకటి. రెండవది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యలో కొన్ని పనులు ఉంటాయి, అది మీరే చేసుకోవాలా. ఏమైనా ప్రత్యేకమైన పనులుండి దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి, మిగతా సబ్జెక్టుల నుంచి మమ్మల్ని దూరం పెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయంలో ఆ టౌన్ ప్లానింగ్ సబ్జెక్ట్ అంటారు, మున్సిపల్ అయితే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనం కూడా టౌన్ ప్లానింగ్లో ప్రతి ఇల్లుకి చూసుకోవాలనేది పద్ధతి కాదు. అక్కడ ఏమేమి ఉంటాయో ఇల్లు, ప్రతి ఇల్లులు ప్రతి జాగా చూడలేము. కాబట్టి అక్కడ ఏ పంచాయతీ ఉన్నా రేపు పొద్దున మంచి పద్ధతి కాదు. ఆఫీసర్కే దానికి ఫుల్ ఫ్లెడ్జ్గా పవర్స్ ఉంటుంది కాబట్టి వారు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తారో ప్రతి కాంట్రాక్ట్లో లోకల్ బాడీకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాడు చూడాలా కాంట్రాక్టర్స్. ఎందుకంటే ఎవరికో ఇస్తే సరికాదు, ఇక్కడ ఇవ్వాలని అడగడం జరిగింది. ఈ బోర్డులో కూడా మీద రిజల్యూషన్స్ ఏమున్నాయో అవన్నీ చేశాం. మెర్జర్ విషయంలో కూడా బ్రిగేడియర్ గారికి చెప్పాం. ఇలా పబ్లిక్ అంతా మెర్జర్ కోరుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ మెర్జర్ విషయంలో కూడా మీరు పైన ఆఫీసర్స్ తోటి, అధికారులతోటి, గవర్నమెంట్ తోటి మాట్లాడాలని కోరడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే పెంచుతున్నారో ఆ ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా జనాల మీద చాలా భారం పడుతుంది. మన దగ్గర నిధులు లేదనేసి మనం వాళ్ళ మీద భారం పెట్టడం కరెక్ట్ కాదు, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం. మరీ ముఖ్యంగా మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు టీపీటీ అంటారు. టీపీటీ నేనే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోనే అడిగాను. టీపీటీ అయితే ఎంత రావాలని మన అకౌంట్ ఉంది, సర్వీస్ ఛార్జు మనకి ఎంత రావాలో అకౌంటబిలిటీ లేదు. కాబట్టి తక్షణమే అకౌంటబిలిటీ చేసి ఆ సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తే ఇక్కడ ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుందని అడగడం. మరి ముఖ్యంగా 100 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుంది అనుకొని కొంత పార్టీ వాళ్ళు అనుకుంటారు. అదే భాగంగా కొంతమంది ఒక పని పెట్టుకురు, రూపాయి తీసుకురారు, రూపాయి అభివృద్ధి చేయలేరు.
ఇక్కడ బోర్డు నుంచి వచ్చిన నిధులతో పనిచేసి అంతా మేమే చేసినామని చెప్పుకున్నట్టు కొంతమంది చాలామంది అయిపోయారు మన దగ్గర. అందులో భాగంగానే క్లారిటీగా ఈరోజు బ్రిగేడియర్ గారిని సిఓ గారిని అడిగింది ఏంటంటే ఈ 303 కోట్ల రూపాయలు మనకు ఎలా వచ్చిందని అడగడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకే ఈ భూమి తీసుకున్నందుకే జాగా వచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు. అది ఒకవేళ కొనకుంటే అది వేళ కట్టకుంటే మాత్రం ఇది వచ్చేది కాదు. అది కడుతున్నారు కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ ఈ డబ్బులు వచ్చింది. ఇంకా 2 ఎకరాలు కూడా ఎక్కువైంది కాబట్టి దాని కూడా 13 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఆ 13 కోట్లు అంటే 316 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మన బోర్డుకు వస్తుంది. బోర్డు ద్వారా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు మేలే పని. మీ అందరూ సహకారం కూడా కావాలా, మీరు కూడా చెప్పాలి ఎక్కడ జరుగుతుందని చూస్తుంది. కాబట్టి ఇక్కడ బోర్డు దగ్గర వచ్చి పంచాయతీ పెట్టుకుంటే చిన్నపిల్లల ఆట. బోర్డు నడుస్తుంది, వ్యవహారం ఉంది కాబట్టి నడుస్తుంది. బోర్డు లేకుంటే వీళ్ళు ఉండరు. వీళ్ళ తప్పు కాదు. ఇక్కడ వచ్చి నేను ఏం చేసినా చాలామంది ఇక్కడ ధర్నాలు చేయాలా, దీక్షలు చేయాలా, ఇక్కడ అది చేయాలా, ఇది చేయాలా. ఈటల గారు అంటే ఈటల గారు కూడా బాధ్యత గల వ్యక్తులు. వారు కూడా తెలుస్తూ స్థానిక సంస్థ ఎలక్షన్ ఎంత అవసరమో వారు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని ఎదురు చూస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, మా సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అలాగే మా కన్వీనర్ గారికి, మిగతా మా సీనియర్ బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా 303 కోట్లు మనకు ఏదైతే వస్తుందో దానికి అదనంగా ఇంకా 13 కోట్లు ఎక్కువ రావడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ డెవలప్మెంట్ మీద ఇంకా మనం చేసుకోవచ్చు. నాలాలకే కాకుండా ఈ 13 కోట్ల రూపాయలు నేను రోడ్లకై ఉపయోగిద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎట్లాగో 303 కోట్లది అయితే మనకు ఉంది కాబట్టి అదనంగా వచ్చినవి మాత్రం రోడ్లకు యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా ఈటల రాజేందర్ అన్న గారు పేద ప్రజల కోసం కృషి చేసి, వాళ్ళైతే జూబ్లీ బస్టాండ్ దగ్గర ఉన్న చిరు వ్యాపారులది అంటే ఇన్ని రోజుల నుండి వాళ్ళకు పర్మనెంట్గా లేదు, ఏదో పాపం వేసుకొని ఎప్పుడు పోతుందో ఏదో అన్న విధంగానే వాళ్ళు ఎన్నో రోజుల నుండి భయంగా ఉండేవాళ్ళు. దానికి కానీ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ రూల్స్ ప్రకారం అన్నీ తీసేయడం జరిగింది. ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ కోసం ఎస్టీ కమిషన్తో మాట్లాడుతూ ఢిల్లీలో వీళ్ళకి ఆర్డర్ తీసుకొని వచ్చిండ్రు. మా ఎంపీ గారు అక్కడ ఆ గొప్పతనం అంటే ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజలల్లో ఉండి ప్రజల కష్టాలను తన కష్టంగా తీసుకొని వాళ్ళకు మేలు చేసే విధంగా మా ఎంపీ గారు ఉంటారు. ఇట్లాంటి నాయకులు ఉంటే దేశం ఎంతో ముందుకు పోతుంది, ఇంకా ఎంతో అభివృద్ధిలోకి పోతుందని నేను తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎట్లా ఆలోచిస్తున్నారో అలాగే మన కంటోన్మెంట్ మా పార్లమెంటు నియోజకవర్గం మా బీజేపీ ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న గారు కూడా ఈ ప్రజల కోసం అంత ఆలోచిస్తుండని చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు. ఎందుకంటే ఆ పేద ప్రజలకంటే ఒక రూల్స్ ప్రకారం మనము వాళ్ళకు ఎవరెవరైతే ఇండ్లు అవి షాపులు పోయినాయో వాళ్ళకు ప్రక్రియతో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మేము బోర్డులో ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ టెండర్లు వేసి కాల్ చేసి వాళ్ళను ఆన్లైన్లో కొందరిని టెండర్ రూపకంగా కొందరిని ప్రత్యేకంగా వాళ్ళ ఎస్టీ వాళ్ళకు ఓన్లీ ఎస్టీ వాళ్ళకే ఇది ఇవ్వడం జరుగుతుంది. దానికి మా అన్నగారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ అయిన తర్వాత అమ్మగారు వచ్చినాక ఇవి పోయినాయి అవి పోయినాయి కాబట్టి వాళ్ళ కోసం కృషి చేసే మా ఎంపీ గారు మాకు ఉన్నారు కాబట్టి మేము అతనికి మా ఎంపీ గారికి మేము సపోర్ట్ ఉన్నాం. మా ఎంపీ గారు మా ప్రజలకు సపోర్ట్ ఉన్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎంపీ గారికి తెలియజేస్తున్నాం. అక్కడ అలా వేరే కులస్తులు లేరా మేడం? వాళ్ళు ఎస్టీ వాళ్ళు చెప్పింది ఎస్టీ కమిషనర్ నుండి వచ్చి వాళ్ళకే అవి ఇవ్వాలని అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంచుమించు ఎస్టీఏలే ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తారు. మోస్ట్లీ అదే ఆన్లైన్లో కొందరికి ఎస్టీ వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని చిరు వ్యాపారులకు వాళ్ళకి కొన్ని ఇస్తూ ఇవన్నీ మా సిఓ గారు మొత్తం చేస్తానని చెప్పడం జరిగింది. మేడం ఇప్పుడు సమావేశంలో ఈ బిల్డింగ్ బైలాస్ ఏమైనా వచ్చిందా, లేకపోతే మీరేమన్నా దాని గురించి ఏమైనా మాట్లాడిందా? ఈ మార్గేజ్ సిస్టమ్ ఏం రాలేదు, వచ్చింది. దానికోసం మేము మాట్లాడలేదు. అంటే ఇది మార్గేజ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ బోర్డులో అయింది కదా. సబ్జెక్ట్ అంతా ఏం లేదు అది అయితే